మరి మూవీస్ అయితే రీసెంట్ టైమ్స్‌లో వెబ్ సీరీస్ గానీ, మూవీస్ గానీ అన్నీ బాగా వస్తున్నాయి. మీ క్యారెక్టర్స్ కూడా కొన్ని బానే పడుతున్నాయి. అండ్ మెయిన్ ఫేమస్‌లో గానీ బా రిజిస్టర్ అయ్యారు. అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది? లైఫ్ ఎలా ఉంది తర్వాత? ఇప్పుడు బాగుంది. చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంది. హ్మ్. సో, అంటే అవకాశాలు ఎక్కువున్నాయి ఇప్పుడు. ఓకే. మీరంటే వెబ్ సీరీస్, చిన్న సినిమాలు, తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాలు, హ్మ్. కమర్షియల్ ఫిల్మ్స్, రకరకాల సినిమాలు వస్తున్నాయి. అవకాశాలు అంటే ఆడిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి, హ్మ్. క్యారెక్టర్ కరెక్ట్‌గా సూటబుల్ పర్సన్‌ని తీసుకుంటున్నారు. హ్మ్. సో, ఇక్కడేమి అంటే అంతకుముందు నేను 90స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే వేరే చాలా లిమిటెడ్ సినిమాలుండేవి. హ్మ్. అదే ఏదైనా సినిమాలో అవకాశం వచ్చి సెలెక్ట్ అయితే తప్ప, ఆల్రెడీ ఉంటే తప్ప, అప్పుడు ఫోటోలు పట్టుకొని తిరిగేవాళ్ళం. మొబైల్స్ లేవు కదా! ఓహ్! ఆ! అవును సార్. అప్పుడు ఆ! ఫోటోలు, హ్మ్. ఫోటో ఆల్బమ్స్. ఆల్బమ్స్ పట్టుకొని తిరిగి వాళ్ళ వెనక పేరు రాసుకొని రామానాయుడు గారి స్టూడియో, పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, అనిల్ గెస్ట్ హౌస్, విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్ మాకు ఒక అడ్డాలు ఉన్నాయి. ఆ! మార్నింగ్ 6కి బయలుదేరితే నడుచుకుంటూ వెళ్ళటం, స్టూడియోస్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ ఎవరైనా ఆర్టిస్ట్ రాకపోతే కూడా అప్పుడు మాకు వేషాలు వచ్చాయి. సడన్గా ఎవరైనా మిస్ అయితే ఆ! వాళ్ళకి అడ్రస్ దొరకకపోతే అక్కడే వాళ్ళు టిఫిన్ పెట్టి ఆ వేషం ఇస్తే ఓహ్ ఈరోజు క్యారెక్టర్ వేసాం అట్లా సంతోషంగా ఉన్నారు. అట్లా నేను లైఫ్లో వైఫ్ అని 96 యాక్చువల్ 94లో షూట్ జరిగింది అది. హ్మ్. రమేష్ రాజు గారు డైరెక్టరు. హ్మ్. అంతకుముందు రోజు ఈవినింగ్ ఇట్లనే వెతుకులాటలో ఒక అతను అసోసియేట్ డైరెక్టరు మీరు డైలాగ్ చెప్తారంటే చెప్తానండి అన్న. హ్మ్. రేపు ఆఫ్టర్నూన్ 1:00కి రామానాయుడు గారి స్టూడియోకి రండి వచ్చిన క్యారెక్టర్ ఉంది చేద్దురుగాని అన్నాడు. హ్మ్. సరే అని చెప్పి ఇక నైట్ నిద్రపోవాలి ఫస్ట్ ఫిల్మ్ కదా సరే అని బయలుదేరి నడుచుకుంటూ అప్ ఎక్కి ఆ స్టూడియో పైకి వెళ్తే 12:30 1 గంట అయింది. హ్మ్. ఎవరు రాలేదు. అది యాక్చువల్గా అది వేరే చోట నుంచి షిఫ్ట్ అవుతుంది. ఆహాహా! ఇంకేదో చెప్పారు లేదు అవుద్దో లేదో అని మనకు కాన్ఫిడెన్స్ కొంచెం నెగిటివ్ థింకింగ్ కూడా ఉంటుంది కదా. హ్మ్. సరే వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ వ్యాన్ కనపడ్డారు. తీసుకొచ్చారు. సరే అసోసియేట్ డైరెక్టర్ నాకు ఎవరైతే క్యారెక్టర్ చెప్పారో వచ్చారా మీరంటే వచ్చామండి. ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికెళ్ళి భోజనం పెట్టి ఇతను ఆర్టిస్ట్ ఇప్పుడు వేషం చేస్తాడు ఇది భోజనం పెట్టండి అని చెప్పి భోంచేసి అసలు మేకప్ వేసేసి ఏవిఎస్ గారి తనికెళ్ళ భరణి గారి కాంబినేషన్ ఓకే. లైఫ్లో వైఫ్ అని ఆ! నరేష్ గారు హీరో. పోలీస్ స్టేషన్ సెట్‌లో ఒక మన ఇంట్లో దొంగతనం చేసి నా ఏవిఎస్ గారు సామాన్లు ఎత్తుకొని వస్తే ఆయన పోలీస్ స్టేషన్‌కి కేసు పెట్టాలని సరదా ఉంటది. హ్మ్. దానికోసం నేను వెళ్తే తనికెళ్ళ భరణి గారు ఎస్ఐ, దువాస్ మోహన్ గారు కానిస్టేబుల్. ఆహా! ఆ కాంబినేషన్ ఫస్ట్ ఫిల్మ్ అలా జరిగిందండి. ఇక అక్కడి నుంచి అహో బ్రహ్మో శిష్య, ఆషాఢం పెళ్ళికొడుకు. ఆషాఢం పెళ్ళికొడుకు అంటే రాజమండ్రి షూటింగ్. మంచి క్యారెక్టరే. అందరూ మా మిత్రులంతా ఎళ్లి చూసారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎక్కడో ప్రివ్యూ ఏస్తే. ఇంకేముంది ఈ సినిమాతోటి నువ్వు బ్రహ్మాండమైన అవకాశాలొస్తే సోలో అనమాట క్యారెక్టర్. ఆ! తీరా చూసిన తర్వాత నెక్స్ట్ డే రిలీజ్‌కి 2 సీన్‌లో ఒక సీన్ మెయిన్ సీన్ కట్ అయిపోయింది. అబ్బా! తర్వాత యూట్యూబ్‌లో మొన్న మొన్న చూస్తే ఆ సీన్ యాడ్ అయింది. నాకో సంతోషం అనిపించిందనమాట. హ్మ్. దాని తర్వాత మ్యారేజ్, ఫ్యామిలీ, పిల్లలు, అటు ఉద్యోగం, ఇటు షూటింగ్స్. షూటింగ్స్‌లో లేనప్పుడు మళ్ళీ ఏదైనా మళ్ళీ వెతుక్కోవటం, అక్కడ షూటింగ్ చేస్తుంటే ఉద్యోగులు వాళ్ళు తీసేయటం. హ్మ్. ఇలా జర్నీ స్టార్ట్ అవుతా ఇట్లా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. హ్మ్. ఈ ట్రావెలింగ్‌లో ఒక 40, 50 సినిమాలు చేశాను. ఓకే. అంటే గుర్తింపయితే రాలేదు. చేస్తున్నా ఉన్నాం, వస్తున్నాయి. ఈ జాబ్‌కి వెళ్తే ఏమయ్యా నీకు సినిమా కావాలా? ఉద్యోగం కావాలా? హ్మ్. ఈ రెండిట్లో తెలుసుకో. ఏంటి? తెలుసుకోలేని పరిస్థితి. అంటే ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం సార్? సేల్స్ ఏదో బతకాలి కదా! ఫ్యామిలీ ఫీడ్ చేయాలి కదా! మ్యారేజ్ చేసుకున్నాం కదా! హ్మ్. వాళ్ళకి తిండి పెట్టాలి కదా! అందుకని మనసంతా ఇటే ఉండేది. ఆ ఉద్యోగం నుంచి కూడా మార్కెటింగ్ బయటకొస్తే ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి. వాళ్ళకి వెళ్ళటం, కలవటం, ఓకే. రావటం. అలా ట్రావెలింగ్‌లో 25, 30 ఇయర్స్ గడిచిపోయినాయి. ఆ! ఇక ఇప్పుడు పాప మ్యారేజ్ అయింది. బాబు యూఎస్ ఎళ్ళాడు. 4 ఇయర్స్ నుంచి ఇక సీరియస్‌గా దీని మీద క్యారెక్టర్స్ స్టార్ట్ చేశారు. హ్మ్. అసలు ఏంటి ఇప్పుడన్నా తెలుసుకోకపోతే ఎట్లా మనకిష్టమైంది మనం ఇప్పుడు చేయాలి. వాళ్ళకి చేయాల్సింది చేశాము. హ్మ్. సో, మనకిష్టమైంది యాక్చువల్ ఫ్యాషన్ యాక్టింగ్. హ్మ్. దీనికోసం వచ్చాం. ఆ రోజుల్లో సీబీఐటీలో ఇంజినీరింగ్ కూడా వదిలిపెట్టాం. అవునా సార్? 90-94 బ్యాచ్‌లో ఆ! ఈ యాక్టింగ్ మీద పిచ్చితోటి ఏంటంటే రోజుకు రూ. 10,000 ఆర్టిస్ట్‌గా కామనే కదా! ఆ! ఓ 10,000 వస్తే నెలకు ఒక 5 రోజులు వేషం వస్తుంది. ఒక 50,000 వస్తుంది. అప్పట్లో ఇంజినీర్‌కి ఎంత ఇచ్చాం 2,000, 3,000 సాలరీ ఉండేది. ఆ! అంతకంటే ఎక్కువ వస్తుంది. గుర్తింపు వస్తుంది. ప్రతిరోజు గుర్తుపడతారు. మనకి ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మా ఊర్లో మాది హ్మ్. ఖమ్మం డిస్ట్రిక్ట్ ముదిగొండ మండలం బాణాపురం విలేజ్ అనమాట. ఓకే. ఆ ఊర్లో ప్రజానాట్య మండలం రోజు నాటకాలు వేస్తుంటే నా మైండ్ అంతా అక్కడే ఉండేది. అది బాగా ఓకే. ఫస్ట్ నాటుకుపోయింది. అంటే నాటకాల బ్యాచ్ ఆ! ఆ టైం నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది అక్కడ క్రియేట్ ఇంట్రెస్ట్ అయిపోయింది. వాళ్ళు వేస్తుంటే చూసేవాడిని. హ్మ్. ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారు డయాస్ మీద అని చెప్పేసి దాన్ని వాళ్ళే రాసుకునేవాళ్ళు. పొద్దున్నే ఆడేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే వాళ్ళతో కలిసేవాళ్ళం. హ్మ్. రిహార్సల్ వెళ్ళి చూడటం, ఫాలో అవ్వటం. హాలిడేస్ దొరికితే అదే పని. ఆహా! సో, అట్లా మా ఊర్లో కొంతమందికి పిచ్చి ఇంట్రెస్ట్ అనేది మొదలైంది. దాంట్లో నేను ఒకడిని. కానీ సార్
1992లో అది సిబిఐటి అంటే అప్పటికే తోపు కాలేజ్, ఇప్పటికీ చాలా అంత తోపు కాలేజ్. అలాంటి కాలేజ్లో మీరు సీట్ వదిలిపెట్టేసుకొని ఇలా అంటే ఈ రంగం వైపు అడుగులేశారు అంటే ఆ టైంలో మీ తల్లిదండ్రులు ఏమన్నారు సార్? అన్నారు ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ పడుతూనే ఉన్నాం. ఇప్పటికీ అంటున్నారా? ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అంతా యుఎస్లో ఒక్కొక్కళ్ళు లక్షల కోట్లు సంపాదించి బాగా సెటిల్ అయ్యారు. మరి నేను హైదరాబాద్లో నాకు ఒక 100 గజాల స్థలం కూడా లేదు. అంటే నేను అది నమ్ముకున్నాను, నాకు అది ఇంట్రెస్ట్ ఉన్నది, అదే చేస్తున్నాను. అందరూ అంటున్నారు, సరే నేను కూడా వాస్తవంగా జరిగిన విషయం అది ఓపెన్గా చెప్పుకోవాలి కాబట్టి ఇప్పటికీ పడుతూ ఉన్నాం, చేస్తున్నాను అని చెప్పేసి సరే ఎప్పటికైనా మన ఫైనల్గా ఇదే ఇంట్రెస్ట్, మనకి వేరే ఏం చెప్పినా మనకి నడవదు అని దీంట్లో ఫిక్స్ అయిపోయాం. ఈ రంగం వైపు ఎవరైతే అడుగులేస్తుంటారో నార్మల్గా, సో ప్యాషన్ ఇంపార్టెంటా డబ్బులు ఇంపార్టెంటా అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా డబ్బులు ఇంపార్టెంట్, ప్లస్ దాంతోపాటు సేమ్ టైం ఫ్యాషన్ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. మనకు వచ్చిన డబ్బులతోటి ఇప్పుడు డబ్బులు ఉంటాయి, హ్యాపీనెస్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నాకు జరగాల్సింది ఏమో, నువ్వు ఫ్యామిలీని వదిలిపెట్టలేదు, పిల్లలు నాతోటి ఉన్నారు, రెండు ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నాను. కాకపోతే గుర్తింపు రాలేదు. సినిమాలు చేస్తున్నావు, సినిమాలు ఆడాలి కదా, నాకు ఇచ్చే క్యారెక్టర్ లెంత్ రోల్ అయ్యాలి. ఇప్పుడు ఏ యాడ్ ఇన్ఫినిటివ్ ఒక సినిమా చేశాను నేను, త్రోట్ క్యారెక్టర్. ఓకే. ఎన్ఆర్ఐ యుగంధర్ గారు డైరెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్ బొజ్జప్ప అని కొంచెం కామిక్ రోల్ ఉంటుంది. సినిమా మంచి సినిమా, అది మాఫియా, మన ఏమంటారు మెడికల్ మాఫియా మీద తీశారు సినిమా, చాలా బాగుంటుంది. సినిమా ఆడలేదు. సకల గుణాభిరామ చమక్ చంద్రతో మంచి వేషం చేశాను, విజయ్ సన్నీ హీరోగా. నా క్యారెక్టర్ బాగానే ఉంది. చమక్ చంద్ర కామెడీ అంత కామెడీ సినిమా ఆడలేదు. అట్లా అప్పారావు డ్రైవింగ్ స్కూల్ బ్రహ్మానంద్ గారు కాంబినేషన్ చేశాను నేను. ఓకే. ఆ రోజుల్లోనే గణపతి కాంప్లెక్స్ దగ్గర బ్రహ్మానంద్ గారికి 4 సీన్లు 5 సీన్లు ఉంటే దాంట్లో నాతోటి ఒక సీన్, నాతోటి లక్కీ సెట్ గారితో గుండా హనుమంతరావు గారితో సీన్, అట్లా 4 సీన్లో నాకు ఒక సీన్ ఇచ్చారు. ఆ సినిమా అంతా అయిపోయినాక 18లో కట్ చేశారు. మీరు ఎప్పటివారు సార్ కూకట్పల్లి ఏదో జంగల్ గా ఉన్నప్పుడు అప్పటి నుంచి వచ్చేసినట్టు అనిపిస్తుంది. అవును, వాస్తవమే అది. అప్పుడు నాకు ఎందుకు వచ్చిందని చదువుతుంటే మన బాబుమోహన్ గారు విజయనారాయణ గారి సినిమాకి ఆర్టిస్ట్గా వచ్చి ఆ నైట్ మేము ఆ మామిడి తోటలో వెళ్ళి షూటింగ్ చూసేవాళ్ళం. ఇక్కడ మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లో, హైదరాబాద్ లో మామిడి తోటలో, హైదరాబాద్లో మన నానకరామ్ కూడా అన్ని తోటలే కదా, విజయనారాయణ గారి తోటలే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తారు, అక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి మాత్రమే తెలుస్తుంది. అవును, ఇప్పుడు మేమున్న సిబిఐటి గండిపేట వెళ్తుంటే కాలేజీ అది వాతావరణం, అంటే అది మనకి ఇంట్రెస్ట్ ఉంది. నాటకాల నుంచి వచ్చాం, తర్వాత టీవీ సీరియల్స్ చేసాం, దూరదర్శన్ ఉండేది సీరియల్స్, దూరదర్శన్ చేసాం. దాని తర్వాత శాటిలైట్ ఛానల్స్ జెమినీ ఇవన్నీ వచ్చాయి, వాటిలో చేస్తునేవాళ్ళం. తర్వాత ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చాయి. లాస్ట్ 3 years నుంచి కొంచెం ఫోకస్ పెట్టాము. ఇప్పుడు కొంచెం ఫాదర్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు మేము ఫేమస్లో హీరో ఫాదర్, ఇంటింటి రామాయణంలో ఊరి పెద్దని, తర్వాత సకల గుణాభిరామంలో ఒక చెఫ్ క్యారెక్టర్, అన్ని మంచి శకునాలు. హైవే గుహన్ గారి డైరెక్టర్. తర్వాత జయమ్మ పంచాయతీలో సుమ గారు ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ని ఆపేసి నాకు ఫోన్ చేస్తుంది. నేను హైదరాబాద్లో ఉంటాను, అన్న ఏమీ రాలేదంటే వీళ్ళు కట్నాలు ఇవ్వలేదని ఆమెకు ఫోన్ చేసి అడుగుతుంది. ఏటి గొడవ, ఏటి పంచాయతీ అని మనం హైదరాబాద్లో ఉంటే ఆమె కట్నాలు ఇవ్వలేదని చెప్పి ఫోన్ చేసి అడుగుతుంది. దానికి ఆ సమాధానం చెప్పడం కోసం హైదరాబాద్లో ఒకరోజు షూట్ చేశారు. దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు, కలివరపు విజయ్ కుమార్ గారు.